జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కథ చెప్పుకుందామా? ఒక ఊర్లో ఒక వేటగాడు ఉంటాడు. ఆ వేటగాడు అడవిలోకి వేట ఆడడం కోసం జంతువుల్ని పక్షుల్ని ఏవైనా తన ఆహారంగా తీసుకోవడం కోసం అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళంగానే చాలా దూరం నుంచి ఒక చెట్టు నిండా చాలా రామచిలుకలు కనపడతాయి. రామచిలుకలు కనపడంగానే అబ్బా ఈరోజు నా పంట పండిపోయిందని చెప్పేసి ఆ వేటగాడు చాలా సైలెంట్గా వెళ్ళి కొంచెం పక్కన ప్లేస్ చూసుకొని పెద్ద వల వేస్తాడు. వల నిండా గింజలేస్తాడు. గింజలేసి అటుగా పోయి పక్కగా నించుంటాడు. నించోగానే ఈ రామచిలుకలన్నీ ఏం చేస్తాయంటే కొంతసేపటికి అక్కడ అన్ని గింజలు పడడం చూసి అబ్బా మనకు చాలా ఆహారం దొరికిందని అన్ని రివ్వుమని ప్రతి ఒక్క రామచిలుక వచ్చి వాళ్ళ నిండా వాలిపోయి అవి బాగా గింజలు తింటా ఉంటాయి. అట్టుగా ఒక గురూజీ వెళ్తూ ఉంటాడు. గురూజీ వెళ్ళి ఏంది ఇన్ని రామచిలుకలు ఒక్కసారిగా గుంపుగా కనపడ్డాయని అలా దూరం నుంచి చూస్తాడు. చూడంగానే ఆ గురువు గారికి అక్కడ వల కనపడి ఎవరో వేటగాడు వీటిని బంధించడం కోసం వల విసిరాడు. అయ్యో ఇన్ని చిలకలు ఒక్కసారిగా తనకు బందీ అయితే వీటి ప్రాణాలన్నీ తీసేస్తాడు ఆ వేటగాడు అని చెప్పేసి తనకు జాలి అనిపించి ఆ గురువు గారు ఏం చెప్తాడంటే ఆ రామచిలుకలకి, అంటే గురువు అంటే ప్రతి దాంతో మాట్లాడే శక్తి తన దగ్గర ఉంటుందన్నమాట. అప్పుడు ఆ పక్షులకి అంటే రామచిలుకలకి చెప్తాడు, మీరు ఎప్పుడైనా వేటగాడు వచ్చినప్పుడు వేటగాడు వల వేస్తాడు, గింజలు చల్లుతాడు, మనం అక్కడికి వెళ్ళొద్దు, మనకు ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్తాడు. ఆ రామచిలుకలకి చెప్పి ఆ వలని తప్పించాలని చూస్తాడు. అప్పుడు ఆ వేటగాడు వచ్చి అంటాడు, స్వామి ఈ రామచిలుకలను వదిలేయని గురూజీ చెప్తాడు. అప్పుడు ఆ వేటగాడు అంటాడు, నేను వదిలేయను, నాకు ఇవి జీవనాధారం, వీటిని తీసుకెళ్లి నేను అమ్ముకోవడం గాని ఏదైనా నేను చేసుకుని వీటి ద్వారా నేను ధనం సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించాలి, నాకు ఇవే ఆహారము అంటాడు. అప్పుడు గురూజీ అంటాడు, ఆలోచిస్తాడు, నా నోటి దగ్గర ఆహారం తీయొద్దు అని వేటగాడు ప్రార్థిస్తాడు. పోనీ సరే నేను వీటిని వదిలేయాలి అంటే నాకేదైనా మీరు దీనికి సరిపడా ధనము గాని ఆహారం గాని ఇవ్వండి అంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ గురువు గారు తన దగ్గర ఉన్న కొంత ధనము కొంత ఆహార ధాన్యాలు ఇచ్చి ఈ రామచిలుకలన్నిటినీ వదిలిపిచ్చేస్తాడు. అప్పుడు ఈ రామచిలుకలన్నీ ఏమవుతాయి, రివ్వుమని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి ఆ చెట్టు పైన వాళ్తాయి. ఇలా జరగంగానే ఈ గురూజీ ఇంక అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ వేటగాడు ఇంటికి వెళ్తాడు కదా, స్వామీజీ ఇచ్చినటువంటి ఆహార ధాన్యాలు అయితేనేమి కొంత డబ్బు తనకి ఒక 4-5 రోజులు ఒక వారం పాటు సరిపోతాయి. మళ్ళీ తను అడవిలోకి రావాలి, వేటాడాలి, తన జీవనం సాగించాలి. వేటగాడు వచ్చి నా సౌండ్ విని రామచిలుకలు చెప్తాయి, మీరు కిందికి దిగొద్దు, వేటగాడు వల వేస్తాడు, అందులో గింజలేస్తాడు, మనం అక్కడ చిక్కుకుంటే మనకు ప్రమాదము, మీరు ఎవ్వరూ వెళ్ళొద్దు అని అన్ని చెప్పేస్తాయి. అప్పుడు వేటగాడు చెట్టు చాటు నుండి విని, అమ్మో ఈ రామచిలుకలు ఇంకా గుర్తు పెట్టుకున్నాయి నన్ను, ఇవేం వచ్చేటట్టు కనపడలేదు, నేను వీటిని పట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి వేరే పక్కకు వెళ్ళి వేరే తనకేదో దొరికితే తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 రోజులకు వస్తాడు. మళ్ళీ 10 రోజులకు వస్తే చెట్టు నిండా రామచిలుకలు ఉండడం చూసి మళ్ళీ ఈ వేటగాడు రావడం చూసి రామచిలుకలు ఏం చెప్తాయి, అమ్మో వేటగాడు వస్తున్నాడు, వల విసురుతాడు, చాలా గింజలేస్తాడు, అవి తినడానికి మనము వలలోకి వెళ్తే మనల్ని పట్టుకొని పోతాడు, మనకి చాలా ప్రమాదము, ఎవ్వరూ రావద్దు అని చెప్తాయి. మళ్ళీ వేటగాడు అమ్మో ఇంకా ఈ రామచిలుకలు ఇంకా మర్చిపోలేదు, ఇంకా గుర్తుపెట్టుకున్నాయి, ఇంకా నాకు పని ఎట్లా, నాకేం దొరుకుద్ది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏదో ఒకటి వేటాడుకొని తీసుకుపోతాడు. కానీ మళ్ళీ ఇంకొక 1 రోజుల తర్వాత వస్తాడు. 1 రోజుల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ కూడా ఆ రామచిలుకలు అక్కడే అలాగే ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ వల వేసి సరే ఎట్టయితే అట్టయిందని చెప్పేసి వల వేసి చాలా గింజలేసి అలా దూరంగా నిలబడి చూస్తుంటాడు. అప్పుడు ఆ వల విసిరి గింజలు వేయంగానే రామచిలుకలు రివ్వుమంటూ వచ్చి వలలో వాలిపోతాయి. అవి ఏం చేస్తాయో తెలుసా,
గింజలు ఏరుకొని తింటూనే ఉంటాయి అన్నీ. అమ్మో, వేటగాడొచ్చాడు, వల విసిరాడు, గింజలు వేశాడు, మనం అక్కడికి వెళ్ళవద్దు, మనకు చాలా ప్రమాదం పొంచి ఉంది అని చెప్తూ ఉంటున్నాయి, తింటున్నాయి అన్నమాట. అప్పుడు ఆ వేటగాడికి అర్థమవుద్ది, ఆహా, ఇవి ఆ గురువుగారు చెప్పినటువంటి మాటని రిపీట్ చేస్తున్నాయి అంతే, వీటికి అందులో ఉన్న అర్థం తెలియదు అని చెప్పేసి ఆ రామచిలుకల్ని శుభ్రంగా వలలో ఇరికించుకొని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు అంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, అందుకే కదా చిలక పలుకులు పలకొద్దు అనేది, దానిలో ఉన్న అంతరార్థం తెలుసుకోవాలి. మనము కూడా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు చదువుతాం, చదివినంత మాత్రాన కాదు, చెప్పినంత మాత్రాన కాదు, అందులో అంతరార్థం తెలుసుకొని మనం అర్థం చేసుకొని దానిలో ఉన్న తత్వాన్ని తెలుసుకొని ఆచరించగలగాలి. ఇది మంచి, ఇది చెడు అని విచక్షణ తెలుసుకొని గమనించి జీవనం సాగిస్తూ ఉండాలి. అప్పుడు మనం జీవితంలో వచ్చే ఆటుపోటులని తట్టుకోగల శక్తి మనకి జ్ఞానం ప్రసాదిస్తుంది. భగవంతుడు ఎప్పుడు అందరికీ మంచి చేయాలి అని ప్రార్థన. థ్యాంక్ యూ సాయిరామ్.